2వ వచనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సమీపించుము, నా అంతరంగమున్న సమస్తమా నా అంతరంగమున ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం రాజా, వందనాలు చెల్లిస్తున్న మహోన్నత దేవ, గొప్ప దేవుడా నా తండ్రి, 2020 ప్రవేశపెట్టేందుకు వందనాలు చెల్లించుకుంటున్నారు రాజా. అయ్యా, 1వ తారీఖు నా తండ్రి నీకు జరుగుతున్న ఆరాధనలో బట్టి వందనాలు. వాక్యం ద్వారా మీరు మాట్లాడి నా తండ్రి సంవత్సరం అంతా నీ కాపుదలో నీ రెక్కల్లో మనం కాపాడి ఈ వాక్యం ద్వారా బలపరచమని వేసినప్పుడు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ నూతన సంవత్సరంలో చూసినట్టయితే, మొదటిగా చూసినట్టయితే అనేకమైన మనకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన జీవితంలో చూసినట్టయితే అనేకమైన మేలులు చేస్తున్నాడు. గతించిన సంవత్సరంలో చూసినట్టయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 చూసినట్టయితే చూడండి, పాతవి గతించను, సమస్తము నూతనపరచబడింది. అనగా ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంవత్సరంలో చూసినట్టయితే ఈ గతించిన సంవత్సరంలో దేవుడు మనకు క్షేమం దయచేసిండు, మనకు మంచి ఆరోగ్యాలు దయచేసిండు, మంచి దీవెనలు దయచేసిండు, మంచి గృహాలు అనుగ్రహించిండు, మంచి సమాధానం దయచేసిండు, సజీవులుగా ఉంచిండు. ఆయన స్తుతించడానికి దేవుని మందిరానికి దేవుడు మనల్ని నడిపించిండు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల దేన్ని మర్చిపోవద్దు. ఆయన అనేకమైన మేలులతో నింపిడు. గతించిన సంవత్సరం అనేకమైన మేలులు దేవుడు మన జీవితంలో జరిగించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వది చూసినట్టయితే గతము వదిలివేయాలి. అంటే పాత సంవత్సరంలో ఉంటే ఎవరు ఉండే చూసిందా, ఇంకనూ దేవునికి విరోధమైనది కానీ, దేవునికి ఆయాసకరమైనది కానీ, దేవుని సన్నిధిలో గడపలేకుండే కానీ, దేవునికి విరోధంగా మాట్లాడే మాటలు కానీ ప్రతిదీ కూడా ఏం చేసుకోవాలంటే మనము గతం విడిచిపెట్టాలి. ఎందుకంటే పాతవి ఏమైనాయట, పాతవి గతించాయి. అందుకే పాత వాటిని విడిచిపెట్టాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదంటే, నేను ఇన్నిసార్లు పోయిన సంవత్సరంలో చాలా రోజులు ఉపవాస ప్రార్థన చేసిన, నా జీవితంలో విడుదల దొరకలేదు, నా పిల్లల కొరకు ప్రార్థన చేసిన, నా భర్త కొరకు ప్రార్థన చేసిన, కానీ కార్యం జరగలేదు అని కొన్నిసార్లు మనకు మనం అనుకుంటాం. నేను ప్రార్థన చేసినప్పుడు జరగలేదు అనుకుంటాం. కానీ చూడండి, దేవుడు ఖచ్చితంగా జరిగించే దేవుడు నీతోనే ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13-14 చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13-14 చదువుకుందాం. దేనికి స్తోత్రం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనుము. అయితే వెనుక ఉన్నది మరచి ముందున్న వాటికై వేగిరపరచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి ఎదుగే పరిగెత్తుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గతం ఏం చేయాలట? విడిచిపెట్టాలి. పాతవి విడిచిపెట్టాలి. పాత వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా పాత వాటిని విడిచిపెట్టేసి ఏం చేయాలి? నూతనమైన జీవితాలు మనం జీవించాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సహోదరులలో నేను ఇదివరకు పట్టుకొని ఉన్నాను, తలంచుకున్నాను, ఆయనను ఒకటి చేయించున్నాను. వెనుకుంటే ఏం చేయాలి? గతించినవి మర్చిపోయి 25లో ఉన్నాయని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వెనుకుంటే మర్చిపోవాలి. వెనుక అది జరిగింది, ఇది జరిగింది, ఇది కార్యం కాలేదు, ఇది కాలేదు అన్నది. ఈ సంవత్సరం నా దేవుడు ఖచ్చితంగా నేను అనుకున్నది జరిగిస్తుందని విశ్వసించినట్టయితే దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెనుకున్నవి మర్చి చూడండి, ముందున్న వాటికి వరకు వేగిరపడచ్చు. ఎట్లా ముందు జరగబోయే ఈ సంవత్సరంలో దేవుని యొక్క కాపుదల మీ అందరికీ కూడా ఇవ్వను గాక. మీ బిడ్డలను మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఈ నూతనమైన కార్యాలు ఈ సంవత్సరంలో మీరందరూ కన్నులలో చూచుదురు గాక. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అంతేకాకుండా క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలని. ఎందుకు రావాలట? ఎందుకు ప్రార్థన చేయాలట? ఎందుకు పాతే మర్చిపోవాలంటే చూడండి, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపుకు ఏం చేయాలి? గురియొద్దకు పరిగెత్తాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పిలిచిన పిలుపుకు నమ్మకంగా ఎక్కడికి పోవాలట? దేవుని యొద్దకు పరిగెత్తుకొని రావాలి. దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలి. ప్రతి కార్యంలో కూడా మీరే ముందుండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఒక బహుమానం ఉన్నది.
బహుమానం మీకు కావాలి, అది నాకు కావాలి. దేవునికి స్తోత్రాలు. జీవకిరీటం వద్దనుకోవడంలో ఎవరో లేదు కదండి, అందరికీ కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి దయచేసి. గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 చదువుతుంది. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములను, అసూయలు, మత్తులను, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు అంతా కూడా దేవుడు మాట్లాడే ప్రతి వాగ్దానం మన కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ చూసినట్టయితే అవేడగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటి గురించి దేవుడు ముందే చెప్పి ఇదేనా దేవునికి ఇంకా విరోధమైన ఇంకేమైనా ఉంటే ఏం చేయాలి? పాత పట్టి ఏం చేయాలంట? విడిచిపెడదాం. ఈ రోజు నుంచి అందరూ నూతనమైన జీవితాలు జీవించాలి. నూతనమైన బలమైన ఆత్మాభిషేకం మీ మీదకి బలంగా దిగివచ్చును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే చూడండి, వీటిని గురించి మునుపే చెప్పిన వీటిని చెయ్యవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని మీతో స్పష్టంగా చెప్పుచున్నాం. ఇంకేమన్నా దేవునికి విరోధమైనది కానీ ఆయాసకరమైనది కానీ ఇంకేమన్నా ఉండినట్టయితే అందుకే చూడండి, మీరు సిద్ధపాటు కలిగి రావాలి, ప్రార్థనాపూర్వకంగా రావాలి. పాటలు పాడేవారైనా, వాక్యం చెప్పేవారైనా, మందిరానికి వచ్చేవారైనా ఎలా రావాలంట? దేవునికి దగ్గర సిద్ధపాటు కలిగి, ప్రభా నేను పాడే ప్రతి మాట ద్వారా నీ నామం గణపరచబడాలి, నేను చెప్పే ప్రతి లేఖనం ద్వారా నీ నామమే అక్కడ మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చూడండి, మనము గతం మర్చిపోవాలి. మొదటి ఏం చెప్పినా నేను మేలులను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేసిన మేలు. దేవునికి స్తోత్రం. రెండోది చూసినట్టయితే గతాన్ని ఏం చేయాలంట? వదిలివేయాలి, విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడోది చూసినట్టయితే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ఇంకేమన్నా ఉండదు, ఇంకేదైనా దేవునికి విరోధంగా మన లోపల ఏమన్నా ఉండదు. పశ్చాత్తాప దావీదు మా భక్తుడే 51వ కీర్తనలో ఎలా పశ్చాత్తాపడి, దేవా నా యందు శుద్ధ హృదయం నాకు కలుగ చేయము, నా యొక్క స్థిరమైన మనసు నూతనముగా మరలా పుట్టించమని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పశ్చాత్తాపడాలి. ఎలా పశ్చాత్తాపడాలంటే దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతం గ్రంథం 7వ అధ్యాయం 14 చూసినట్టయితే 2వ దినవృత్తాంతంలో గ్రంథం 7వ అధ్యాయం 14 చూసినట్టయితే నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాని వెస్లీ అనే దైవ సేవకుడట, ఆయన ఒక బిషప్ గారు మీటింగ్ పిలుస్తున్నారు. ఎందుకంటే వాక్యం చెప్పడానికి తీరా అంతా కార్యక్రమాలు జరిగేటప్పుడు మంచి మీటింగ్లో కూర్చున్న తర్వాత జాని వెస్లీ గారిని పిలిచిన బిషప్ గారు ఏమన్నారట, ఈ దైవ సేవకుడే కానీ ఈయన చెప్పులు కుట్టుకునే వ్యక్తి స్టేజ్ మీదకి వచ్చి వాక్యం చెప్పుకున్నాడు. అంటే చూడండి, కించపరిచినట్టుగా మాట్లాడింది. మన స్థితిగతులు మనకు తెలుసుకొని కించపరిచినట్టుగా మాట్లాడింది. ఆయన తగ్గించుకొని స్టేజ్ మీద వెళ్ళాడు. అయ్యా, నేను చెప్పులు కుట్టుటప్పుడు యోగ్యుని కాదు, దేవుడు నాకు అంత అర్హత కుడియలేదయ్యా. పాత చెప్పుల గూడలు తెగిపోతే అవి కుట్టేవాడిని చెప్పినాడు సాక్ష్యం. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో దేవుడు ఆయన అంతగా హెచ్చించి ప్రపంచ దేశాలకు వాడుకున్నాడు. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. కొన్ని విమర్శలు వచ్చినా, ఏమండి, కొన్ని సూటిపోటి మాటలు వచ్చినా అది నా మంచికే. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైతే మనల్ని వ్యతిరేకిస్తారో మనుషుల చేత తృణీకరించబడిన వారు దేవుని చేత ఏర్పాటు చేయబడతారు. జ్ఞాపకం ఉంచుకోండి. మన బిడ్డ భర్త చేత తృణీకరించబడతావు, భార్య చేత తృణీకరించబడతావు, నీ బంధువుల చేత తృణీకరించబడతావు. ఎవరి చేతనైతే నువ్వు పడరాని మాటలు పడి తృణీకరించబడిన రాయి మూలకు తలరాయాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సుంకరు వలె తగ్గించుకోవాలి. నన్నే అన్నాడు, నా కొరకు అన్నాడు అని విడిచిపెట్టినట్టయితే నిన్ను దేవుడు నిజంగా కూడా ఉన్నతమైన ఆశీర్వాదం ఇవ్వబోతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనం తృణీకరించబడాలి, వెలివేయబడాలి, ద్వేషించబడాలి. నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా ఏం చేయాలి? నువ్వు సంతోషించి అనుదించబడు. పరలోకమందు నీ ఫలం అధికమగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో పెను మార్పులు మనందరి జీవితంలో కలగాలి.
తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? తగ్గించుకొని ప్రార్థన. సింహాసనం మనకు అవసరం లేదు. దేనికి మనం తగ్గించుకొని ప్రార్థన చేసిన కదా, నన్ను వెతికిన చెడు మార్గం నుంచి పెట్టిన దేనికి స్తోత్రాలు. ఇంకేమన్నా దేవునికి విరోధమైనది కానీ, దేవునికి వ్యతిరేకమైన మాటలు కావచ్చు, చూపులు కావచ్చు, లేదా ఇంకేదైనా తలవప్పలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఇంకేదైనా ఉండినట్టయితే ఏం చేయాలట? చెడు మార్గాలను విడిచివేయడలా ఆకాశం నుండి వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశంని స్వస్థపరచదు. నిన్నొక్కదానిగా నీ కుటుంబాన్ని, నీ దేశంని స్వస్థపడతారంటారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా బలహీనతలు నీకు రావు. ఈ సంవత్సరంలో బలహీనత అనే మాట, రోగం అనే మాట నీ కుటుంబంలో ఉండదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడే చెప్తాడు అక్కడ, నీ దేశమును స్వస్థపరచదును అన్నాడు. దేనికి మహిమ కలుగును గాక. 4వది చూసినట్టయితే అంతేకాకుండా చూడండి, మత్తయి సువార్త 6:36 చూసినట్టయితే ఏమంటారంటే, మొదటిగా మనం పశ్చాత్తాపడి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఏ వెతకాలమ్మా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. మొదటిగా దేవుణ్ణి వెతకాలి. ఎక్కడికో పరిగెత్తాలి. ఆదివారం ఏ ఆదివారం కూడా కొడుతున్నావా? ఏ ఆదివారం ఆబ్సెంట్ అయినా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటిగా మీరు వెతుకుడి, అవన్నీ మీకు అనుగ్రహించబడదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతికిన ప్రతి ఒక్కరు కూడా మంచి ఈవులను, మంచి ఆశీర్వాదాలు పొందుకుందురు కాక. దేనికి మహిమ కలుగును గాక. చూడండి, 4వది చూసినట్టయితే తిరిగి ఏం చేయాలట? మరలా అమర్చుకుందాం. ఏదన్నా దేవునికి విరోధమైందంటే తిరిగి ఏం చేసుకుందాం అంటే చూడండి, మత్తయి సువార్తలో చూసినట్టయితే 6:33 చూసినట్టయితే కాబట్టి మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. వేరే వాటి మీద మనసు చూసు కానీ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికే వారిగా ఉండాలి. దేనికి స్తోత్రాలు. తిరిగి ఏక మనసు కలిగి ఏకమై ఉండాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సంఘముగా క్రీస్తు శరీరంలో అక్కబడి ఆయన అవయవంగా మనం ఉండాలి. అందుకే చూడండి, మా యాకోబు పత్రిక 4:8 చూసినట్టయితే దేవునికి మహిమ కలుగుతుంది. యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ఎక్కడ ఉందట? దేవుని యొద్దకు రండి, అప్పుడే మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొని విమర్శకులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. 2 ఆలోచనలు, 2 తలపులు మన జీవితంలో ఉండవు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం దేవుని యొద్దకు వచ్చినట్టయితే దేవుడు మన దగ్గరికి వస్తాడు, మన హృదయంలోనికి వస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి, విమర్శకులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. మన హృదయం ఏమన్నట? హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు. కాబట్టి మన హృదయాన్ని ఏం చేసుకోవాలంటే పరిశుద్ధ పరచుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంటే చూడండి, మనం చూసినట్టయితే ఒక సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు వస్తాయండి? ఎన్ని వస్తాయంటే? 8 ఆదివారాలు వస్తాయి ఏమా? ఒక సంవత్సరంలో చూసినట్టయితే 52 ఆదివారాలు వస్తాయి. ఏ ఆదివారం కూడా గొడవ పట్టుకోకుండా చూడండి, ప్రతి ఆదివారం చర్చికి రావాలి. అది చూడండి, అన్న వాళ్ళందరూ కూడా చూడండి, నేను ప్రతి ఆదివారం చర్చి పత్రాలను చేయబట్టండి. ఒకసారి దేనికి స్తోత్రం. హల్లెలూయా. నూతనమైన తీర్మానం ఉండాలి. నూతనమైన మన జీవితంలో నూతనమైన మార్పులు కలగాలి. ఎత్తండి, ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధికి వస్తా అన్నలు చేయొద్దండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆదివారం గొడవ పట్టుకుంటూ వచ్చే ప్రతి ఒక్కరు దేవుడు సంప్రదించిన తీవ్ర ఆశీర్వాదాలు దయచేసి. దేవుడికి మొదటిగా నేను చెప్పిన, దేవుడిని ప్రేమించేవారు మొదటిగా ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతుకుతారు. దేవుని కంటే అధికంగా దేన్ని కూడా ప్రేమించదు. ఒకవేళ ప్రేమించడానికి మన దగ్గర నుంచి ఏమిటంటే అది దూరం అయిపోతుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అంతేకాకుండా సంఘానికి, దేవునికి మనం మార్గదర్శకంగా ఉండాలి, ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. దేనికి స్తోత్రం. ఒక ఆదివారం నీరటి మొగటి గోమె 3 వారాలు దేనికి స్తోత్రం మార్గదర్శకంగా ఉండాలి. అంతేకాకుండా మనం చూసినట్టయితే దేవుడు మంచి దర్శనం మీకు ఇవ్వబోతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. 3వ చూసినట్టయితే ఈ సంవత్సరంలో మీ అందరికీ కొత్త బాధ్యతలు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి సన్నిధిలోనికి రావాలి, దేవుడి దగ్గర గోచాడాలి, కొత్త దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించాలి, గొప్ప మేళ్ల చేత దేవుడు మనల్ని నింపాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరానికి రావాలనుకున్న వారికి దేవుని మార్గం దొరుకుతుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని మందిరానికి రావద్దనుకున్న వాళ్ళకు సాకు దొరుకుతుంది. సాకు అంటే చెప్పండి, అబద్ధం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చూడండి, సాకు నిన్ను ఎక్కడ తీసుకుపోతాడంటే నరకానికి తీసుకుపోతుంది. చూడండి, మార్గం ఎక్కడ తీసుకుపోతాడంటే నేను పరలోకాన్ని తీసుకుపోతుంది. ఈ 2 నియమాలు మీరు ఆలోచన చేసుకొని మంచి తీర్మానాలు తీసుకొని ప్రతి
గాక. దేవుని పరిశుద్ధ మాట దీవించును గాక. ప్రార్థన చేసి పరిశుద్ధుల మహోన్నత దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పాతని గతించను సమస్తము నూతనమైన ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేలు దేన్ని మరొక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ నూతన సంవత్సరం వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడాలనుకున్నాం. వినిన ప్రతి వాక్యం మా హృదయంలో ఫలించినప్పుడు సహాయం దయచేయండి. ఏ తండ్రి మరొకసారి